చంచలమ్మ వాళ్ళ ఇంటికైతే విజయమ్మ, ఆదినారాయణ వీళ్ళైతే వస్తూ ఉంటారు. వచ్చి నా కొడుకుని నేను తీసుకెళ్ళడానికి వచ్చాము అనేసి అనేసరికి చంచలమ్మ అయితే చక్కగా తీసుకెళ్ళండి, ఎవరు అడ్డు చెప్పరు అనేదో అంటూ ఉంటుంది. అలా అనగానే చంటి దగ్గరికి విజయమ్మ వచ్చి రా నాయనా మనం వెళ్ళిపోదాం మన ఇంటికి, మనకి చాలా పెద్ద ఇల్లుంది, విశాలమైన మనుషులు కూడా ఉన్నాము, పద అక్కడికి మన ఇంటికి మనం వెళ్ళిపోదాం, చాలా రోజులకి నిన్ను చూశాను అని చెప్పేసి అంటూ చాలా దీనిగా ఫీల్ అవుతూ విజయమ్మ అయితే చంటితో మాట్లాడుతూ ఉంటుంది. చంటి అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను, తెలిసాక ఇంకా ఎలా దూరంగా ఉంటాను, పద మన ఇంటికి వెళ్ళిపోదాం చెప్పేసి అంటూ ఉంటుంది. మనకి ఎవరి దగ్గర పనిచేసే అవసరం లేనంత సంపద ఉంది అనేది అంటూ విజయం అయితే చంటిని అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక సింధూర నువ్వు కూడా పద అనేది అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి సింధూర షాక్ అవుతూ ఉంటుంది. సింధూర నువ్వు కూడా బట్టలు సర్దుకొని వచ్చాయి అని అనేసరికి చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి సింధూరను కూడా తీసుకెళ్ళిపోతారా, నా ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతారా అనేసరికి సింధూర అయితే నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా సింధూర అనేసరికి చంటి కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి సింధూర ఎలా అంటుంది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సింధూరని. ఇక్కడ ఉండడం ఎలా అవుతుంది, నువ్వు నీ భర్తతో పాటు నువ్వు కూడా ఉండాలి కదా అని విజయమ్మ అంటూ ఉంటుంది. ఇక సింధూర సమాధానంకి చంటి వీళ్ళందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. సింధూర అయితే ఏడుస్తూ నేను రాను అని అయితే అనేస్తూ ఉంటుంది.